Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దామండి. హీలింగ్, అవేర్నెస్, ద మిజో, కంపారిజన్, లెట్టింగ్ గో. హీలింగ్ని నేను క్లారిఫికేషన్ చేశాను అనమాట. ఈ 4 కార్డ్స్ వచ్చినాయి. ఓకే, లోన్లీనెస్, టోటాలిటీని కూడా నేను క్లారిఫికేషన్ చేశాను. ఇంటగ్రేషన్, ద లవర్స్. ఓకే, బ్రేక్ త్రూ, ద డ్రీమ్, ద బర్డెన్ కూడా ఇక్కడ నేను క్లారిఫికేషన్ చేశాను. కరేజ్ అండ్ కాంప్రమైజ్. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే, ఈ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుందండి. మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవుతుందన్నమాట. ఆ హీల్ అవటం వలన మీ పర్సన్ అవేర్నెస్లోకి వస్తున్నారనమాట. తనలో ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. తనకి ఈ రిలేషన్ పట్ల ఇంకా అవగాహన పెరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ద మిజర్, ఇక్కడ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు, అంటే మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఎవరితో అయితే మిమ్మల్ని కంపారిజన్ చేశారో, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే అదర్ పార్టీతో కానీ మిమ్మల్ని ఎవరితో అయితే కంపారిజన్ చేశారో వాళ్ళని రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు, వారిని లెటింగ్ గో చేయాలనుకుంటున్నారు తన లైఫ్లో నుంచి. ఓకే, అండ్ లోన్లీనెస్, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారండి. మీ పర్సన్ మీకు దూరం అయ్యి హ్యాపీగా అయితే లేరు, చాలా అన్హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. సో ఈ ఒంటరితనంలో తను డివైన్కి కనెక్ట్ అవుతున్నారు, తనలో స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుందన్నమాట. అండ్ టోటాలిటీ, తనలో మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. తన మైండ్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్, ఒకటే ఫైట్ నడుస్తుంది అనమాట. ఏంటి ఆ ఫైట్ అంటే, ఏదైతే మీ రిలేషన్లో ఇన్బ్యాలెన్స్ అయిపోయిందో, ఆ రిలేషన్లో బ్యాలెన్స్ని నేను ఎలా తీసుకురావాలి అని ఒకటే ఫైట్ నడుస్తుంది తన మైండ్లో. మళ్ళీ మా రిలేషన్లో రీయూనియన్ ఎలా తీసుకురావాలి, ఎలా రీయూనియన్లోకి మేము రావాలి, ఎలా ఈ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ని తీసుకురావాలి, మళ్ళీ నా పర్సన్తో నేను గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి. పాస్ట్లో మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో, ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళమో, అలా మళ్ళీ నేను నా పర్సన్తో ఉండాలి, ఎలా చేస్తే ఇవన్నీ జరుగుతాయి అని ఒకటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది. ఏంటి, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఏదైతే మొత్తం ఖరాబ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ నిలబెట్టాలనుకుంటున్నారు, ఆ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ జరగాలని తన మైండ్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఓకే, అండ్ బ్రేక్ త్రూ, డెఫినెట్గా ఈ రిలేషన్లో ఒక బ్రేక్ త్రూ తీసుకురావాలి, ఈ రిలేషన్లో ఒక జస్టిస్ని ఇవ్వాలి, నా పర్సన్కి నేను న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ద డే డ్రీమ్స్లో ఉన్నారండి మీ పర్సన్. ఇక్కడ మీ విషయంలో డే డ్రీమ్స్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీరు తన పక్కన ఉన్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు, ప్రతి విషయాన్ని మీ పర్సన్ డే డ్రీమ్స్లో మిమ్మల్ని అక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట. ఓకే, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ద చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారండి. ఈ సపరేషన్లో తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన తప్పులకు కూడా, తను ఏదైతే బ్యాక్ స్టెప్ వేశారో ఈ రిలేషన్ పరంగా, దానికి కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో తను తీసుకున్న నిర్ణయాలు, పాస్ట్లో తను చేసిన తప్పులకి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఆ గిల్ట్ కూడా తనకి బర్డెన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ కూడా తను చాలా బర్డెన్కి ఫీల్ అవుతున్నారు. అంటే మీతో తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషనల్స్ కానీ, తన లవ్ని కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ ఫీలింగ్స్ కూడా తనకి బర్డెనే. ఓకేనా, మోయలేని భారమే అది కూడా. సో ఇక్కడ ఏమనుకుంటున్నారు, డెఫినెట్గా నేను స్ట్రెంగ్త్లోకి రావాలి, కరేజ్లోకి రావాలి, నాలో ఉన్న ఫియర్ని రిలీజ్ చేయాలి, నాలో ఉన్న ఈ బర్డెన్ని, ఎంత బర్డెన్ మోస్తున్నానో, ఎంత బాధని నేను మోస్తున్నానో ఇది రిలీజ్ చేయాలి, స్ట్రెంగ్త్లోకి వచ్చి మా రిలేషన్లో నేను కాంప్రమైజ్ అవ్వాలి, ఈ రిలేషన్ని కాంప్రమైజ్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, కరేజ్లోకి వచ్చి, మీ పర్సన్ కరేజ్లోకి వచ్చి, స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ రిలేషన్లో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో జస్టిస్ని తీసుకురావాలనుకుంటున్నారు. తను చేసిన తప్పులకి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. తను ఫాస్ట్లో తీసుకున్న నిర్ణయాలు,
వాటన్నిటికీ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అది కూడా తనకి చాలా బర్డెన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. ఓకే.